ఈ ఏసీలను వాడకం వల్ల ఈ మనల్ని చల్లగా ఉంచడం కోసం ఏసీల నుంచి కార్బన్ ఉద్గారాలు అనేవి విడుదలవుతాయి. ఈ కార్బన్ ఉద్గారాలు పర్యావరణంలో కలిసి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, కాలుష్యానికి కారకం అవుతాయి. అదే మీరు 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఏసీలను కనుక వాడినట్లయితే 310 కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక్కరు 310 కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన వాళ్ళైతే ప్రతి ఒక్కరిలో ఇదే మార్పు జరిగితే పర్యావరణానికి కూడా మనం ఎంత మేలు చేకూర్చిన వాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. ఏసీల వాడకాన్ని మన చల్లదనం కోసం కాకుండా మనకు కావాల్సినంత చల్లదనం కోసమే వాడేలా ప్రయత్నం చేయండి. అంతేకాదు కరెంటు బిల్లులను కూడా చూసినట్లయితే ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించేటువంటి ఏసీల బిల్లులను చూసినట్లయితే 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఏసీలను వాడితే 5 నుంచి 6 కోట్ల ఆదాయం మిగిలిన పొదుపుగా మారుతుంది. ఇది రాష్ట్రంలో వినియోగించేటువంటి విద్యుత్ వినియోగంలో 6% ఆదా అవుతున్నది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలైనా సరే ఇండ్లైనా సరే ఏసీని ఉంది కదా అని చెప్పి వాడడం మొదలుపెట్టకండి. ఏసీని అవసరం మేరకు వాడండి. ఏసీ ఎంత మేరకు ఉండాలో అంత మేరకు వాడండి. ఏసీ నీకు టెంపరేచర్ ఎంత అవసరమో ఆ టెంపరేచర్ని ఒక పద్ధతి ప్రకారం వాడండి. ఇలా వాడడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగుంటాయి. కాబట్టి ఏసీ మనకు అవసరమా, ఏసీకి మనం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలం వచ్చింది కానీ ఏసీని పెట్టుకొని ఉండడం కాదు. ఎండాకాలం వచ్చినా ఎండాకాలం పోయినా ఏసీ ఎక్కడ అవసరమో అక్కడే వాడండి. ఆ అవసరం కూడా ఎంత మేరకు టెంపరేచర్ ఉండాలో ఆ టెంపరేచర్ను అవగాహనతోటి వాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండాకాలం వచ్చింది అని ఏసీని వాడతారు, వాడడంలో తప్పులేదు. కానీ ఒక పద్ధతి ప్రకారం వాడండి. ఈ ఏసీని వాడడం కోసం కూడా కరెంటు మీదనే ఆధారపడకండి. ఇంటిపైన సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోండి. సోలార్ సిస్టమ్ కనుక మీరు 2 కిలోల సోలార్ సిస్టాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే మీకు 8 యూనిట్ల సోలార్ విద్యుత్ మీకు రావడం జరుగుతుంది. 8 యూనిట్ల విద్యుత్ మనకి ఎంత గొప్పనో తెలుసా అండి? 100 మొక్కలు నాటిన దాంతో సమానం. ఈ విద్యుత్ కోసం మనం ఇతరులపైన ఆధారపడకుండా సోలార్ విద్యుత్తును వాడినట్లయితే మనము పొదుపుగా ఏసీని కూడా వాడుకోవడం జరుగుతుంది.